ఈ దిన వాగ్దానము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఇర్మియా 31:24. శోధనలు, వేదనలు, ఆర్థిక అనారోగ్య సమస్యలతో పోరాడి అలసి ఉన్నావా? ఇదిగో ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాగ్దానం నీకోసమే. అలసి ఉన్నప్పటికీ ఆశను విడిచిపెట్టకు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఇశ్రాయేలు, ఇది మొదలుకుని యెహోవా మీద ఆశ పెట్టుకోం అని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు నీతో ఉన్నాడు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గల స్త్రీ ఎంతో తిప్పలు పడి డబ్బంతా వేయపరుచుకుని అలసిపోయింది. కానీ ఆశ మాత్రం విడిచిపెట్టలేదు. ఒకానొక దినాన దేవుణ్ణి ఆశ్రయించి స్వస్థత నొందింది. జాలరులైన పేతురు, యోహానులు రాత్రంతా వలలు వేసి అలసిపోయారు. కానీ ఒక్క చేపైనా దొరకలేదు. అయినను దేవుని మాట చొప్పున ఆశతో అలవేసి విస్తారమైన చేపలు పట్టారు. మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు మనుషులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని గ్రహించుకో. నలిగిన వారిని కృషించిన వారిని దృఢపరిచి ఆశీర్వదించే దేవుడు నీతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.